టాక్సీ. హాయ్ హలో నమస్తే వైజాగ్. నేను మీ మధుసూదన్, వైజాగ్ క్యాబ్స్ నుంచి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ విశాఖపట్నం మాధవధార ఆలయంలోని అంతులేని రహస్యాలు, అదేవిధంగా ఆ ఆలయ విశిష్టత గురించి, అదేవిధంగా మాధవధార ట్రెక్కింగ్ పాయింట్ దాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే దాని విశేషాలను కూడా ఈరోజు ఈ వీడియోలో చర్చించబోతున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ ట్రెక్కింగ్ పాయింట్కి ఎక్కాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకువెళ్ళండి, అలాగే గ్లూకోజ్ని కూడా క్యారీ చేయండి. ఈ మాధవధార ట్రెక్ పాయింట్ని చేరుకోవాలనుకుంటే కనుక కింద నుంచి 2 కిలోమీటర్స్ వరకు పైకి ట్రెక్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారనేది ఎవరికి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, కానీ ఇది 15వ శతాబ్దం దానికన్నా ముందుదని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏవైతే అర్చకత్వం చేస్తున్నారో వాళ్ళు తాత ముత్తాతల నుంచి ఇప్పుడు వరకు 9వ తరం వాళ్ళు ఇప్పుడు ఈ అర్చకత్వం అనేది అక్కడ చేస్తున్నారు. అలాగే ఈ దారి గుండా ప్రయాణించినట్లయితే కనుక మన సింహాచలం టెంపుల్కి కూడా మనం చేరుకోవచ్చండి. కాకపోతే అది నడకదారిలో మాత్రమే సాధ్యమవుతుంది, బైకులు వెళ్ళడానికి అయితే అవదు. ఈ టెంపుల్ చేరుకోవాలనుకుంటే కనుక మనం ఊరసి జంక్షన్ నుంచి టువర్డ్స్ బిర్లా జంక్షన్ వెళ్ళేటప్పుడు బిర్లా జంక్షన్ నుంచి రైట్ సైడ్ టర్నింగ్ అనేది వస్తుంది. ఈ స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనం 48 బస్ స్టాప్ అనేది వస్తుందండి. ఈ 48 బస్ స్టాప్ వెళ్ళక ముందే ఒక వై జంక్షన్ అనేది ఒక జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి రైట్ సైడ్ టర్న్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళినట్లయితే కనుక ఈ మాధవ స్వామి టెంపుల్లో మనం చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి మాధవధార అనే పేరు రావడానికి కారణం కూడా ఈ మాధవ స్వామి టెంపుల్లో కొండపై నుంచి ప్రవహించే ఒక దార, దాని పేరే మాధవధార. ఆ పేరు మీద కానీ ఈ ప్రాంతానికి ఈ మాధవధార అనే పేరు వచ్చిందండి. ఈ మాధవధార విశిష్టత ఏంటంటే 365 డేస్లో కూడా ఎప్పుడు కూడా ఇది ఎండిపోలేదు, కంటిన్యూగా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనేది కూడా ఇప్పుడు వరకు ఎవరూ కనిపెట్టలేదు. అలాగే ఈ దారిలో గనక స్నానం చేసినట్లయితే చాలా రోగాలు మాయమవుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. అదేవిధంగా మనం ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఆ కొండను మించి వచ్చే గాలి కూడా చాలా రోగాలు క్యూర్ అవడానికి కారణమవుతుంది. ఎందుకంటే చాలా వనమూలికలు, ఔషధ గుణాలు ఈ కొండల్లో నిక్షిప్తమై ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజల విశ్వాసం. అలాగే ఈ ఆలయంలోని మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మాధవ స్వామి టెంపుల్లో ఉండే సొరంగ మార్గం అండి. ఈ ఆలయంలోని సొరంగ మార్గం డైరెక్ట్గా మన సింహాచలం టెంపుల్ వరకు దారి తీస్తుందని చెప్పేసి అక్కడ అర్చకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ సొరంగ మార్గం నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రయాణించినట్టు కానీ వెళ్ళినట్టు కానీ దాఖలాలు లేవు. అయితే చాలామంది అభిప్రాయం ప్రకారం ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో కానీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కానీ ఏ విధంగా ఈ వజ్ర వైడూర్యాలు, అనంత సంపద ఏదైతే నెలవై ఉందో అలాంటి ఆధారాలు ఎక్కడ కూడా దొరుకుతాయని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఈ ఆలయంలో కనిపించే నాగుల కట్ట ఇది కూడా నాగదోషాలని తొలగిస్తుందని చెప్పేసి ఇక్కడ విశ్వసిస్తూ ఉంటారు. అలాగే మాధవధారను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఈ సబ్బులు, షాంపూలు అలాంటివి మాధవధార స్నానం చేసినప్పుడు వాడకూడదని ఇక్కడ అనేక బోర్డులు అయితే మనం చూస్తూ ఉంటామండి. అయ్యాడు మాధవుడు అంటే ఎవరు? విష్ణువు. విష్ణువు అంటే ఎవరు? వైకుంఠములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు విష్ణువుగా వచ్చి మనకి ఎన్నో అవతారాలు ఎత్తారు. అతని అంశమే పాల సముద్రంలో శేషపాన్పువై ఉంటుంది. డైరెక్ట్గా శ్రీమన్నారాయణుడు ఏ పని చెయ్యరు. శ్రీమన్నారాయణ శ్రీవైకుంఠములో శ్రీభూ నీలాదేవతలతోనూ అనంత గరుడ విశ్వక్షేణాది నిత్సూర్లతోనూ సేవించబడుతూ మొత్త పురుషులతోనూ సేవించబడుతూ చక్కగా టీవీగా ఉంటారు. అతని అంశమే పాల సముద్రంలో శేషపాన్పు, అతని అంశమే విష్ణుమూర్తిగా వచ్చి మనకి ఎన్నో అవతారాలు ఎత్తారు. మనకు తెలిసిన అవతారాలు 10. నారాయణ అంటే అంతా వ్యాపించినట్టు